और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो, जल्दी से करो। सब्सक्राइब सब्सक्राइब सब्सक्राइब। పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. మెయిన్గా మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టిండాం. మనకి డీటెయిల్స్ ఏంటనేది సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. వాట్ ఈస్ ది అమౌంట్? 1.8 సార్. 1.8 నేను ఇల్లు కట్టిమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్నీ ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. కనీసం ఏదంతవరకు మంచి పని చేశాం, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది?